యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది వాక్య ధ్యానము. వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. నహూము గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. యూదా ప్రజలు దేవునికి చెందిన వారు. వారి విషయంలో ఎంత గొప్ప కార్యాన్నైనా దేవుడు చేయగలడు. ఈ వాక్యము యూదాతో దేవుడు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. అష్షూరు వాళ్ళు యెరూషలేము అనగా యూదా ప్రజలు నివసించే పట్టణమును పట్టుకోవాలని ప్రయత్నించి అలా చేయలేకపోయారు. అయితే మరోసారి అలా ప్రయత్నించే అవకాశమే వారికి రాలేదు. అష్షూరు వారు ఒకప్పుడు యూదాపై కొంత అధికారాన్ని చూపారు. అయితే దేవుడు అష్షూరును నాశనం చేయడం ద్వారా యూదా ప్రజలపై ఉన్న అష్షూరు కాడిని విరగొట్టి వేశాడు. ఈ దినాన దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీ మీద ఎటువంటి భారమైన కాడి ఉన్నా యేసుక్రీస్తు అధికారము కలిగిన నామంలో అది ఈ దినాన విర్రగొట్టబడును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఎటువంటి భారము ఈ ప్రజల మీద ఉన్న అయా శక్తి కలిగినటువంటి నీ నామములో ఈ దినాన్ని ప్రజల మీద ఉన్న ప్రతి కాడిని, భారాన్ని విర్రగొట్టి ఉన్నతమైన విజయాన్ని నీ బిడ్డలకు దయచేయమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.